అహ్మదాబాద్ ఘటన తర్వాత విమానాల్లో 11A సీటు అత్యంత సురక్షితమని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. అత్యవసర ద్వారానికి దగ్గరగా ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ క్రమంలో 11A సీటుపై సామాజిక మాధ్యమాల్లో అనేక మీమ్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. అహ్మదాబాద్ ఘటనలో ఏకైక మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ మాదిరిగానే 27 ఏళ్ల క్రితం థాయిలాండ్ నటుడు సైతం అదే నెంబర్ సీట్లో కూర్చొని ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నాటి అద్భుత ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ఆ సమయంలో ఉన్న 242 మందికి గాను 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ భారత సంతతికి చెందిన బ్రిటిషర్ రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికి బయటపడ్డాడు. విమానం మంటల్లో కాలిపోతుంటే రమేష్ విశ్వాస్ మాత్రం దాని నుంచి బయటపడి గాయాలతో నడుచుకుంటూ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే విశ్వాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉండే 11A సీటులోని కూర్చొని ప్రయాణించడమే అతడి ప్రాణాలు దక్కడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. తన సీటుకు ముందే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండటం వల్ల అతడు ఆ డోర్ తెరుచుకొని బయటకు రాగలిగాడని అంటున్నారు. అయితే 11A సీటులో ప్రయాణించి విమానం ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రాణాలతో బయటపడడం ఇదే తొలిసారి కాదు. 1998లో కూడా ఇలాంటి నమ్మశక్యం కాని ఘటనే చోటు చేసుకుంది. థాయిలాండ్కు చెందిన నటుడు, గాయకుడు రువాంగ్సాక్ లోయ్చుసాక్ కూడా విశ్వాస్ మాదిరిగానే విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీటులోనే ప్రయాణించారు. నాడు ప్రమాదానికి గురైన థాయ్ ఎయిర్వేస్ కు చెందిన TG-261 విమానంలో మొత్తం 146 మంది ఉండగా 101 మంది మరణించారు. రువాంగ్సాక్ లోయ్చుసాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చారు. నాడు దక్షిణ థాయిలాండ్ లో విమానాన్ని ల్యాండింగ్ చేస్తుండగా అదుపు తప్పి సమీపంలోని పొలాల్లో పడిపోయింది. తాజాగా ఎయిర్ ఇండియా ప్రమాదం నుంచి విశ్వాస్ ఒక్కడే ప్రాణాలతో బయటపడడంపై రువాంగ్సాక్ స్పందించారు. ఈ విషయం తనకు ఒళ్లు గగ్గురు పుడిచేలా చేసిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తనకు 27 ఏళ్ల క్రితం జరిగిన ఘటన గుర్తుకొచ్చిందని చెప్పారు. తాను 20 ఏళ్ల వయసులో ఉండగా ఇలాగే ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు. తాను కూడా 11A సీటులోనే ప్రయాణించానని తెలిపారు. నాడు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడం తనకు పునర్జన్మ లాంటిదని పేర్కొన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రువాంగ్సాక్ దాదాపు 10 ఏళ్ల పాటు మళ్లీ విమానం ఎక్కలేదని తెలిసింది.